ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చలేరు కానీ జన్మదిన వేడుకల మీద వేడుకలు గాంధీ భవన్ లో జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏ గాడి కొడుకు చెప్పినాడు, బీఆర్ఎస్ గాడి కొడుకు తెలివి లేదు. వాడు ఏ గాడి కొడుకు కన్నా కేటీఆర్ గాడి కేసీఆర్ గాని ఏ గాడి కొడుకు కన్నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ నాయకులై 450 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. అయినా కూడా మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిరు. అసలు ఎలా సాధ్యమైంది మీకు? 650 మంది కాంగ్రెస్ నాయకులై ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇతర పార్టీ నాయకులై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళై ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బిజినెస్ వాళ్ళై, బిల్డర్లై, కాంట్రాక్ట్లై, జ్యువెలర్స్, బంగారం షాపులై, జడ్జిలై అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాని మీద ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. ఇయ్యలో కాంగ్రెస్ వాళ్ళ 650 మంది మా ముఖ్యమంత్రితో సహా అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అయినా తెలంగాణ ప్రజలు, పల్లెలున్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తీసుకొచ్చుకున్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈ దేశ ప్రజలు నమ్మలేదు. దానికి అర్థమైతుంది. కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది. ఈ కార్ రేసింగ్ లో కూడా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో విచారణ జరుగుతుంది. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి విచారణ చేపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. విచారణ అయిపోయిన తర్వాత కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును, ప్రభాకర్ రావు గారిని తిహార్ జైలుకు పంపుతున్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తారా? బీసీలకు 42 రిజర్వేషన్లు ఇచ్చి అసలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జెడ్పీటీసీ నుంచి మొత్తం 99% మాకే వస్తాయి బాబు సీట్లన్నీ. ఏ గాడి కొడుకు ఎవడు ఏ గాడి కొడుకు నమ్మరు.